బ్రేకింగ్ న్యూస్ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందన్న వార్తలు సామాన్యుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు లీటరుకు 4 నుండి 5 రూపాయల వరకు, గ్యాస్ సిలిండర్ ధర 40 నుండి 50 రూపాయల వరకు పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ క్షీణించడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. గత కొద్ది కాలంగా స్థిరంగా ఉన్న ఇంధన ధరలు ఒక్కసారిగా పెరిగితే అది నిత్యావసర వస్తువుల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, పాలు, ఇతర నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతాయని మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ధర పెంపు నిర్ణయం సామాన్యుల బడ్జెట్ను తలకిందులు చేయనుంది. ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ధరల పెంపు అనివార్యమని, దీనిపై తుది కసరత్తు జరుగుతుందని తెలుస్తోంది. ఈ పరిణామంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమవుతున్న ప్రజలపై ఇది అదనపు భారమని, ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా చమురు ధరల అస్థిరత కారణంగా ఈ సర్దుబాటు తప్పదని ప్రభుత్వం వాదిస్తుంది. ఈ పెరిగిన ధరలు ఎప్పటి నుండి అమల్లోకి వస్తాయనే దానిపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నిర్ణయం అమలైతే సామాన్యుడి జేబుకు చిల్లుపడడం ఖాయమని స్పష్టమవుతుంది.